హలో ఫ్రెండ్స్, నేను మామూలుగా చేసే ఒక విశ్లేషణ కాదు ఇది. అంటే ఒక స్ట్రక్చర్డ్ వీడియో కాదు. అసలు ఈ వీడియోలో నేను ఏం మాట్లాడబోతున్నాను అన్న విషయంలో కూడా నాకు పెద్దగా క్లారిటీ లేదు. బేసిక్గా ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే గత 4-5 రోజులుగా మనసులో ఉన్న ఒక దుఃఖాన్ని లేదా ఒక డిస్కంఫర్ట్ని పంచుకునే ఒక ప్రయత్నం మాత్రమే ఇది. ఒకవేళ ఈ వీడియో నేను పూర్తి చేసి అప్లోడ్ చేస్తే దానికి ఒక తమ్మునేల్ ఉంటుంది కాబట్టి తమ్మునేల్ చూసి ఉంటారు కాబట్టి మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది నేను దేని గురించి మాట్లాడుతున్నాను అనేది. కలకత్తాలో మెడికో రేప్ ప్రధానమైన అంశం. బట్ దాని గురించి మాత్రమే నేను మాట్లాడబోట్లేదు. జనరల్గా మన చుట్టూ ఏం జరుగుతుంది, మనం ఏమైపోతున్నాం అన్న ఒక ఆలోచన అనుకోండి, దుఃఖం అనుకోండి, వేదన అనుకోండి, దాని గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. భారతదేశంలో స్వాతంత్రము, అర్ధరాత్రి ఈ సమూహం ఈ రెండు కూడా ఎప్పుడూ పక్క పక్కన వస్తుంటాయి. బహుశా దానికి కారణం మనకు అర్ధరాత్రి స్వతంత్రం రావడం కారణం కావచ్చు. దాంతోపాటుగా దేశంలో ఆడపిల్లలకు సంబంధించి గాంధీ మాట్లాడుతూ ఈ దేశంలో ఎప్పుడైతే ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరిగా నడవగలదు అప్పుడు ఈ దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చింది అని అంటారు. సో ఎప్పుడు ఆడపిల్లల మీద ఎక్కడ ఏం జరిగినా కూడా అందరికీ గుర్తొస్తుంది గాంధీ అన్నమాట. అర్ధరాత్రి మాత్రమే కాదు, పట్టపగలు కూడా దిక్కులేదు అనేది. ఈసారి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 14 రాత్రి, అంటే తెల్లవారితే 15 అనగా రాత్రి 11 నుంచి 12:30 దాకా ఒక 300-400 మందిని నక్లెస్ రోడ్లో కొత్త అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నిలబడ్డాము. అందరం కాసేపు కొవ్వొత్తులు పట్టుకుని నించున్నాము. ఎవరము ఏమి నినాదాలు చేయలేదు, ఏమి తగలబెట్టలేదు, పగలగొట్టలేదు. అందరూ చాలా నిశ్శబ్దంగా, అసలు ఒరిజినల్ ఉద్దేశం కూడా అదే. రీక్లెయిమ్ ద నైట్ అని దేశవ్యాప్తంగా జరిగింది. చాలా చోట్ల కొన్ని 100 మంది 1000 మంది కొవ్వొత్తులతో నిశ్శబ్దంగా నిలబడ్డారు. మనం అట్లా నిశ్శబ్దంగా కూడా ఒక దుఃఖాన్ని సామూహిక దుఃఖంగా మార్చుకుని పంచుకునే సందర్భం అది. ఆ సందర్భాలు ఇది మొదటిది కాదు. నాకు తెలిసి అంతకుముందు జరగలేదని కాదు, బట్ భారతదేశంలో ఆడపిల్లల మీద జరుగుతున్న అత్యాచారాలకు సంబంధించి పెద్ద ఎత్తున అందరూ కదిలింది. ముఖ్యంగా యువత కూడా కదిలింది. అందరూ కదిలింది, ఎక్కువ మంది కదిలింది. నిర్భయ సంఘటన అందరికీ మనకు తెలిసిందే. 2012 డిసెంబర్లో అది జరిగిన తర్వాత దేశమంతా దాదాపుగా నివ్వెరపోయింది. రాత్రి 8 గంటలకు బస్సులో వెళ్తున్న పిల్ల మీద జరిగిన అఘాయిత్యం. కోర్స్ అప్పుడు కూడా కొంతమంది ఉన్నారనుకోండి, 8 గంటల బయటకు ఎందుకు వెళ్ళాలి, అబ్బాయితో బయటకు ఎందుకు వెళ్ళాలంటే చెత్తవాగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ ఆ తర్వాత దేశమంతా కూడా దీన్ని ఎట్లా మార్చాలి అని చాలామంది చాలా బాధపడ్డారు, ఆందోళన చేశారు. కొవ్వొత్తులతోటి నిశ్శబ్దంగా నిరసన ప్రదర్శనలు చేశారు, పెద్దగా ప్రొటెస్టులు చేశారు. నాకు బాగా గుర్తు, అప్పుడు ఒక 2 అమ్మాయిలు, యంగ్ గర్ల్స్, వాళ్ళు అప్పుడే చదువు పూర్తయిన వాళ్ళు, అర్ధరాత్రి మనం ఏదైనా మార్చి చేద్దాం, రాత్రులు మనం ఎందుకు కావు అని వాళ్ళంటే, ఇప్పుడు నేను ఒక టీవీలో పనిచేస్తున్నాను, వాళ్ళిద్దరిని వెంటనే నేను లైవ్కి పిలిచాను. అప్పట్లో రెగ్యులర్గా నేను ఎవ్రీడే లైవ్ చేస్తుండేదాన్ని. లైవ్లో అది అనౌన్స్ చేశాము. సాయంత్రానికి ట్యాంక్ బండ్ మీదకి 10,000 మంది వచ్చారు. 10,000 మందిని ఆ ట్యాంక్ బండ్ మీద ఆ రాత్రి 3-4 గంటల పాటు కూర్చుని మాట్లాడుకున్నాము. అందరము ఆ దుఃఖాన్ని పంచుకున్నాము. ఏం చేద్దాం, ఏం చేయగలం, ఇంతమంది ఆడపిల్లల మీద ఇన్ని జరుగుతున్నాయి. అప్పటికి భారతదేశంలో ప్రతి 20 నిమిషాలకి ఒక రిపోర్టెడ్ రేప్, అంటే మనకు తెలిసిందే కదా, ఒక రేప్ రిపోర్ట్ అయింది అంటే రిపోర్ట్ కానివి ఇంకో 8-10 ఉంటాయి. జనరల్గా 1:10 అంటారు. అంటే రిపోర్ట్ అవుతున్న రేప్సే అట్లున్నాయి. ఇప్పుడు అది 10 నిమిషాలకు వచ్చింది. అప్పుడు 20 నిమిషాలకు ఒకటి అనేవాళ్ళు 2012లో. ఇప్పుడు కొత్త లెక్కల ప్రకారం 10 నిమిషాలకు ఒక రేప్ రిపోర్ట్ అవుతుంది భారతదేశంలో. ఆ ఏడాదంతా కూడా నేను చెప్పాను కదా లైవ్ చేస్తున్నానని, ఆ 1 yearలో దాదాపుగా నేను కేవలం ఇదే అంశం మీద ఒక 100 ప్రోగ్రామ్స్ చేసి ఉంటాను. 100 ప్రోగ్రామ్స్, లైవ్లు కానివ్వండి, రికార్డింగ్స్ కానివ్వండి. ఏం చేయగలం, ఏం చేద్దాం, ఎట్లా మార్చాలి, ఇందులో ప్రభుత్వాల బాధ్యత ఏంటి, ప్రజల బాధ్యత ఏంటి, కుటుంబాల బాధ్యత ఏంటి, సమాజం బాధ్యత ఏంటి, ఇదే మాట్లాడుకున్నాం మేము. కేవలం ఒక జర్నలిస్ట్గా మాత్రమే కాదు, ఒక మహిళగా, ఒక యాక్టివిస్ట్గా కూడా. అది యాక్టివిస్ట్గా మారిన సందర్భం కూడా. నిజానికి నేను అప్పటి నుంచే యాక్టివిస్ట్గా కూడా కొంత పనిచేయటం అనేది మొదలుపెట్టాను. బయట అంటే కేవలం స్టూడియోలోనే కాకుండా బయటకు కూడా వెళ్ళి పనిచేయాలనేది అప్పటి నుంచే కూడా పెరిగింది. ఆ తర్వాత జస్టిస్ వర్మ కమిషన్ వేశారు. ఆ కమిషన్ కన్సల్టేషన్స్ జరుగుతున్నంతకాలం ఫాలో అయ్యాం. ఏం మాట్లాడుతున్నారు, ఎవరేం చెప్తున్నారు, మేము ఇక్కడ నుంచి సూచనలు పంపించాం. ఫైనల్గా రిపోర్ట్ వచ్చింది. చాలా మంచి రిపోర్ట్, నిజానికి ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ రిపోర్ట్స్ స్త్రీలకు సంబంధించి.
ఆయన ప్రధానంగా నాకు గుర్తున్నంత వరకు చెప్తాను 3 విషయాలు మాట్లాడారు. ఒకటి, ఇటువంటి కల్చర్, రేప్ కల్చర్ మారాలి అంటే మొట్టమొదట మారాల్సింది పొలిటికల్ కల్చర్. సో, పొలిటికల్ రిఫార్మ్స్ తేవాలి. రెండోది పోలీస్ రిఫార్మ్స్ తేవాలి. అంటే పోలీసులకి సెన్సిటివిటీ కలిగించాలి. మూడోది ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ తేవాలి. ఎడ్యుకేషన్లో జెండర్ స్టడీస్ పెట్టాలి, లేదా జెండర్కి సంబంధించి మాట్లాడాలి. ఈ జెండర్ ప్యారిటీని తగ్గించడానికి అవసరమైనంత కూడా ఎడ్యుకేషన్ సిస్టంలో చేయాలి అని చెప్పారు. దాంతోపాటుగా ఆయన శిక్షలకు సంబంధించి కూడా మాట్లాడారు. కానీ అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం మిగిలినవన్నీ పక్కన పెట్టి కేవలం శిక్షలు మాత్రమే తీసుకొని, ఆయన స్పెసిఫిక్గా దీనికి మరణ శిక్షలు వద్దు అని చెప్తే కూడా మరణ శిక్షను తీసుకొచ్చింది. చాలామందికి అది ఎట్లా రైట్ అని అనిపించవచ్చు. అంటే న్యాయం శాస్త్రం తెలిసిన వాళ్లకు లేదా కోర్టుల గురించి తెలిసిన వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, శిక్షలు కఠినమైన కొద్దీ వాళ్లకు పడే శిక్షలు తగ్గిపోతాయి. అంటే నంబర్ ఆఫ్ కన్విక్షన్స్ తగ్గిపోతాయి. మీరు ఒక మనిషికి మరణ శిక్ష వేయాలి అంటే ఒక జడ్జి చాలా ఆలోచిస్తారు. ఎందుకంటే ఒకవేళ పొరపాటున ఈ పని అతను చేసి ఉండకపోతే అన్యాయంగా ఈ ప్రాణం తీసిన వాళ్ళం కదా, అవుతాం కదా అని ఒకటి. ఇంకోటి పాప భీతి కూడా, ఒక మనిషి ప్రాణం తీస్తున్నామని. సో శిక్షలు ఎంత కఠినమైతే అవంత తక్కువ పడుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా పడవని నేను చెప్పట్లేదు. ఎప్పుడు కూడా ఇక సమాజం అంతా ఆగ్రహం చూపించినప్పుడు ఏమి దిక్కులేని వాళ్ళకి పడతాయి. డబ్బున్న వాళ్ళు, అధికారం ఉన్న వాళ్ళు, పలుకుబడి ఉన్న వాళ్ళు ఎన్ని నేరాలు చేసినా ఏమీ శిక్షలు పడవు, మనకు తెలిసిందే. అవి రేపుల విషయంలో కూడా అదే జరుగుతుంది. నిర్భయ చట్టం 2013లో వచ్చింది. అప్పటిదాకా కూడా ఒక ఆగ్రహం కొనసాగింది. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. మారిన తర్వాత ఏమైనా పరిస్థితి మారిందా? నిర్భయ సంఘటనలో ఏం జరిగిందో దాదాపుగా అంతకంటే ఘోరమైనవి కూడా తర్వాత చాలా జరిగాయి. నాకు గుర్తున్న కొన్ని సంఘటనలు చెప్తాను. ఎందుకంటే ఆ సందర్భాల్లో మేమందరం ఏం చేయాలనుకోవటము, బయటికి వెళ్ళటము, మాట్లాడటము, ఎంతో కొంత యాక్టివిజం చేయడం కూడా చేశాం కాబట్టి నాకు గుర్తున్నాయి. కథువా సంఘటన, ఒక చిన్న పాప, ఒక ట్రైబల్ తెగని, సంచార తెగ అది, వాళ్ళని అక్కడి నుంచి పంపించడం కోసం, వాళ్ళని భయపెట్టడం కోసం ఒక పాపని అబ్డక్ట్ చేసి గుళ్ళో పెట్టి 10 రోజుల పాటు నానా హింస పెట్టారు లైంగికంగా. ఆ పిల్లని చచ్చిపోతుందని తెలిసినప్పుడు కూడా చివరిసారి కూడా ఒకసారి నేను రేప్ చేస్తానని అందులో ఒకడు అన్నాడు. ఈ మొత్తానికి నాయకత్వం వహించింది ఆ గుడి పూజారి. దేశమంతా ఆగ్రహంతో రగిలిపోతుంటే ఇది బయటకు వచ్చినప్పుడు కొంతమంది అతనికి సపోర్ట్గా ర్యాలీలు చేశారు. అంటే అక్కడ ఆడపిల్ల అని చూడలేదు, మనము వాళ్ళు అని చూశారు. అక్కడ అటువైపు వాళ్ళ మీద దాడి జరిగింది కాబట్టి మనం మన వాడిని సపోర్ట్ చేసుకోవాలని. అంటే రేపిస్టులకు అనుకూలంగా ప్రదర్శనలు తీయటం అనేది అప్పుడు మొదలైంది. ఆ తర్వాత ఉన్నావు చూసాం మనం. ఎమ్మెల్యే అతను మైనర్ పిల్ల మీద అత్యాచారం చేశాడు. ఆ అమ్మాయి కేసు పెట్టింది కాబట్టి మొత్తం కుటుంబాన్ని వేధించాడు, యాక్సిడెంట్లు చేశాడు, చంపేశాడు. చివరికి దేశమంతా తెలిసి బయటకు వచ్చిన తర్వాత ఎన్ని రకాలుగా నోరు మూయించడానికి ప్రయత్నించాలో అన్ని రకాలుగా ఆ అమ్మాయిని, కుటుంబాన్ని నోరు మూయించే ప్రయత్నం చేశాడు. బట్ వాళ్ళు ముయ్యకపోవడంతో చిట్ట చివరికి జైలు పాలయ్యాడు. అఫ్కోర్స్ హత్రాస్ సంఘటన మీకు గుర్తుండే ఉంటుంది. ఒక దళిత అమ్మాయి, అగ్ర కులస్తులు, ఆధిపత్య కులాల వాళ్ళు అమ్మాయి మీద అత్యంత దారుణాతి దారుణంగా అత్యాచారం చేశారు. 10 రోజుల పాటు అమ్మాయి చావు బతుకుల్లో నరకంలో కొట్టుమిట్టాడి చనిపోయింది. నిజంగా అమ్మాయి చనిపోవటం అనేది అమ్మాయికి విముక్తి. అంత దారుణంగా అమ్మాయిని క్రూరాతి క్రూరంగా చేశారు. అంటే ఇప్పుడు మనం మెడికో విషయంలో ఏదైతే చూస్తున్నామో సరిగ్గా అటువంటిదే. అప్పుడు అక్కడ ప్రభుత్వం వాళ్ళని కాపాడటానికి ఎన్ని చేయాలని చేసింది. ఎవరిని విక్టిమ్ని కాదు, ఎవరైతే పర్పెట్రేటర్స్ ఉన్నారో వాళ్ళని కాపాడటానికి ఎన్ని చేయాలని చేసింది. సరిగ్గా మెడికో కేసులో కలకత్తా పోలీసులు చేసినట్టుగా ఆ విషయంలో నిజానిజాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేసిన జర్నలిస్టుని, అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేసిన జర్నలిస్టుని కూడా అరెస్ట్ చేసి ఊపా చట్టం పెట్టి 2-3 సంవత్సరాలు బెయిల్ కూడా రాకుండా జైల్లోనే ఉంచారు. చిట్ట చివరికి న్యాచురల్గానే పోలీసులు విక్టిమ్ వైపు లేకపోతే మనకు తెలిసిందే కదా, వాళ్ళు ఎవిడెన్స్ సరిగా పెట్టరు, ఇన్వెస్టిగేషన్ సరిగా ఉండదు, అన్నీ తారుమారైపోతే న్యాచురల్గానే అందులో ఉన్న 4గురిలో ఒకళ్ళకో ఇద్దరికో చిన్నపాటి శిక్షలు పడ్డాయి. మిగిలిన వాళ్ళకి అసలు ఎవరికి శిక్షే పడలేదు. ఎందుకు పడలేదంటే అక్కడ రేప్ అనేదాన్ని ప్రూవ్ చేయలేదు కాబట్టి. ఎంత ఘోరం అంటే అమ్మాయి చనిపోతే ఊళ్ళోకి తీసుకోవడానికి వీలు లేదని డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయి దహనం కూడా చేశారు. అంటే మళ్ళీ ఒకవేళ అమ్మాయిని రీపోస్ట్ మార్టం అడిగే అవకాశం ఇవ్వకుండా ఉండటం కోసం చనిపోయిన వెంటనే తీసుకుపోయి దహనం చేశారు. ఇది పరిస్థితి. మనం తెలంగాణలో చూసాం టేకు లక్ష్మి. దానికంటే కొంచెం ముందు దిశ విషయంలో కూడా చూసాం. ఒక 4గురు ఆ పని చేశారు అని చెప్పి
వాళ్ళని ఎన్కౌంటర్ చేశారు. చేశారా లేదా అన్న అనుమానం అందరికీ ఉంది. ఎందుకంటే న్యాయశాస్త్రంలో ఒకటి ఉంటుంది, వితౌట్ ఎనీ డౌట్ ప్రూవ్ చేయాలని. అందరికీ అనేక డౌట్స్ ఉండగా అది ప్రూవ్ చేయకుండానే వాళ్ళని చంపేశారు. న్యాయాన్ని చేతిలోకి తీసేసుకున్నారు ఇక్కడ. కానీ అంత గొప్ప హీరో అనుకున్న పోలీస్ ఆఫీసర్ కమిషన్ ముందు, సుప్రీంకోర్టు వేసిన కమిషన్ ముందు నిలబడి అబ్బే నాకేం తెలియదు అన్నాడు. దండలన్నీ వేయించుకున్నాడు. కానీ కమిషన్ దగ్గరకు వచ్చేప్పటికల్లా నాకేం సంబంధం లేదు, కింద వాళ్ళు అని అందరు కింద వాళ్ళ మీదకు తోసేస్తూ పోయారు. పైనుంచి కింద దాకా అదొక 2-3 కానిస్టేబుల్స్ పని కింద తోసేశారు. ఎందుకు డౌట్ అంటే మనకు తెలుసు, ఆయేషా మీరా అనే ఒక కేసు జరిగింది. అందులో సత్యం బాబు అని ఒక అతన్ని అరెస్ట్ చేశారు. బట్ అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం ఏంటంటే, ఒక రాజకీయ నాయకుడు కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ఆ హాస్టల్లో అటువంటి పని చేశారు. కానీ దాన్ని కప్పిపుచ్చడానికి ఒక అమాయకుడిని అరెస్ట్ చేసి ఆ అమాయకుడిని 9 సంవత్సరాల పాటు బయటికి రాకుండా చేశారు. అది మనందరం చూసాం. సినీ నటి ప్రత్యూష కేసు కూడా చూసాం. దాంట్లో కూడా చాలా పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. బట్ దాన్ని చివరికి సూసైడ్ కింద తేల్చేశారు. అందులో కూడా వాళ్ళమ్మ ప్రత్యూష తల్లి చెప్తూనే ఉంది, ఈ రేప్ చేసి అమ్మాయిని చంపేశారని. ఫోరెన్సిక్ చేసిన డాక్టర్ కూడా చెప్పాడు. బట్ రిపోర్టే మాయం చేశారు. రిపోర్టే మాయం చేసి అది కూడా శిక్ష పడకుండా చేశారు. అంటే బేసిక్గా అది మనకు అర్థమవుతున్న విషయం అనుకోండి. ఇలాంటివి జరిగినప్పుడు విక్టిమ్ కొంచెం మిడిల్ క్లాస్ కానీ ఆ పైన కానీ ఉండి, ఈ నేరం చేసిన వాళ్ళు కింద తరగతి వాళ్ళైతే వాళ్ళకి శిక్షలు పడతాయి. నేరం చేసిన వాళ్ళు పై తరగతి వాళ్ళు అయ్యి విక్టిమ్ కింద తరగతి వాళ్ళైతే వాళ్ళకి ఎప్పటికీ శిక్షలు పడవు. ఇది మనము చరణంగా చూస్తున్నాం. నిర్భయ కేసులో వాళ్ళకి ఎందుకు పడింది, ప్రత్యూష కేసులో వాళ్ళకి ఎందుకు పడలేదు, ఆయేషా మీరా కేసులో ఎందుకు పడలేదు. సో బేసికల్గా ఇక్కడ తప్పు చేసిన వాళ్ళు, తప్పు అనకూడదు అనుకుంటే, నేరం చేసిన వాళ్ళు, దుర్మార్గం చేసిన వాళ్ళు, డబ్బు అధికారం ఉన్న వాళ్ళైతే వాళ్లకు పడదు. ఇప్పుడు మళ్ళీ కలకత్తాలో మెడికో కేసు. మొన్న మేము అందరం అక్కడ కూర్చున్నప్పుడు ఇవన్నీ గుర్తు చేసుకున్నాం. అక్కడ చాలాసేపు నిశ్శబ్దంగా కూర్చున్నాం. ఆ తర్వాత అంటే ఈ 10-12 ఏళ్ళుగా జర్నీ చేస్తున్న వాళ్ళని చాలామంది ఉన్నాం, నిర్భయ అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా. సో మేము ఇవన్నీ గుర్తు చేసుకున్నాం. ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటే చాలా దుఃఖం అనిపించింది. ఏంటిది అంటే ఎవరికి ఎందుకు పట్టట్లేదు? నిజానికి ఒక అద్భుతమైన రిపోర్ట్ ఉంది, వర్మ కమిషన్ రిపోర్టు. పాత ప్రభుత్వం ఏమో అందులో మెయిన్ ఇష్యూస్ వదిలేసింది. కొత్త ప్రభుత్వం దాన్ని కంప్లీట్గా బుట్టలో పడేసింది. అసలు దాన్ని కూడా పట్టించుకోలేదు తర్వాత వచ్చిన ప్రభుత్వం. నిజానికి తర్వాత వచ్చిన ప్రభుత్వం బేటీ బచావో అని ఒక నినాదం కూడా తీసుకుంది. బట్ అది ఓన్లీ నినాదమే, దానికి ప్రోగ్రామే లేదు. ప్రోగ్రామ్ లేని నినాదంతో ఏం పని జరుగుతుంది? బట్ అంటే జనరంజకమైన నినాదాలే కానీ పని చేయట్లేదు. ఇక్కడ దాకా వచ్చేప్పటికల్లా ఈ ప్రభుత్వం గొప్పది, ఆ ప్రభుత్వం తప్పని నేను అనట్లేదు. ఎందుకంటే స్త్రీల మీద జరుగుతున్న దుర్మార్గాల విషయంలో దాదాపుగా అన్ని ప్రభుత్వాలు కూడా ఒకలాగే బిహేవ్ చేస్తాయి. ఎందుకంటే అసలు వాళ్ళకి అది నాన్ ఇష్యూ కింద కనపడుతుంది. ఎందుకంటే బేసికల్గా ఇది ఒక పేట్రియార్కల్ రాజ్యం. ఈ రాజ్యంలోనే ఒక పురుషాధిక్యత ఉంది. దీంట్లో స్త్రీల మీద జరిగే దాడుల పట్ల ఎటువంటి కన్సర్న్ కానీ, ఎంపతి కానీ, సింపతి కానీ లేని పరిస్థితి ఉంది పైనుంచి కింద దాకా. మీరు నిర్భయ కేసులో చూడండి, ఇప్పుడు కలకత్తా మెడికో కేసులో కూడా చూడండి. అది కేవలం లైంగిక దాడి కాదు, ఒక క్రూరత్వం. ఆ అమ్మాయికి సంబంధించిన రిపోర్ట్స్ నేను చదవలేకపోయాను నిజంగా. ఎందుకంటే 1-2 చదివేప్పటికల్లా నాకు దుఃఖం ఆగలేదు. ఒక ఆడపిల్లని ఇంత దారుణంగా, అంత క్రూరంగా ఎందుకు చేయాలి? ఎవరైనా ఎందుకు చేస్తారు? అటువంటి హింసాత్మక ప్రవృత్తికి ఎక్కడ ఉంది మూలం? ఇవి మనం ఆలోచించాలి కదా. అయితే ఈ సందర్భంగా దీన్ని పాలిటిక్స్ చేసేవాళ్ళు, అంటే బేసిక్గా శవ రాజకీయాలు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. వీళ్ళు ఎలా ఉంటారంటే, ఇది జరగటం వల్ల మనకు రాజకీయంగా ఏమైనా లాభం ఉందా లేదా, ఉంటే స్పందిస్తారు, లేకపోతే లేదు. ఉదాహరణకు కథువా మీద స్పందించిన వాళ్ళు, హత్రాస్ కేసు మీద స్పందించిన వాళ్ళు, ఉన్నావ్ కేసు మీద స్పందించిన వాళ్ళు ఇప్పుడు స్పందిస్తున్నారు. నువ్వు దాని గురించి మాట్లాడవే అని వచ్చి కామెంట్లు కూడా పెడుతుంటారు. వాళ్ళకి ఏంటి, ఒక్కటే, ఇది జరిగింది వెస్ట్ బెంగాల్లో, సో దీంతో మమతా బెనర్జీని మనం టార్గెట్ చేయొచ్చు, మనం అక్కడ రాష్ట్రపతి పాలన విధించమని పెట్టవచ్చు. సో అందుకోసం మాత్రమే, అంతేగాని వాళ్ళెవ్వరికీ కూడా ఆ అమ్మాయి పట్ల వీసమెత్తు ఎంపతి కూడా లేదు. నేను ఆ మాట ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే వీళ్ళు ఇంతకుముందే చెప్పాను కదా, రోజు ప్రతి 10 నిమిషాలకి ఒక రేప్ జరుగుతుందని. అందులో కొన్ని గ్రూసం ఇట్లాంటివి జరిగినప్పుడే బయటకు వస్తాయి, చాలా వరకు మనకు బయటకు రావు. బట్ వాటన్నిటి గురించి మాట్లాడరు. గృహహింసకు సంబంధించి, ప్రేమికుల మధ్యలో జరిగే హత్యలకు సంబంధించి రోజు ఎన్నో జరుగుతాయి, బట్ ఎక్కడ మాట్లాడరు.
అందులో ఒక మైనారిటీ కోణం ఉందా? మొత్తం వాట్సాప్ అంతా కూడా నిండిపోతూ ఉంటుంది. అదే టైంలో జరిగిన వేరే అంటే సేమ్ కులంలోనో సేమ్ మతంలోనో జరిగిన వాటి గురించి ఒక్క మాట కూడా మాట్లాడరు. బట్ అందులో ఒక్కదానిలో అయినా నేరస్తుడు మైనారిటీ అయితే మాత్రం విపరీతంగా దాని గురించి కన్సర్న్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా అంతే. అది వెస్ట్ బెంగాల్ కాబట్టి మాట్లాడుతున్నారు. బహుశా అది యూపీలోనో ఇంకెక్కడనో జరుగుంటే వీళ్ళు మాట్లాడుండేవాళ్ళు కాదు. బట్ ఇది శవరాజకీయాలు చేసే రకాలు. వీళ్ళ వల్ల ఎవ్వరికీ ఉపయోగం లేదు. ఆడపిల్లలకైతే అసలే ఉపయోగం లేదు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు ఏ ఆడపిల్లల హక్కుల కోసం ఎక్కడా నిలబడలేదు. నేను ఒకసారి అడిగాను కూడా, ఒక లైవ్కి ఒక ఆవిడ వచ్చి ఇట్లాగే మాట్లాడుతుంటే నేను అడిగాను, 20 ఏళ్ల నుంచి జర్నలిజంలో ఉన్నాను, నేను ఎప్పుడూ మిమ్మల్ని చూడలేదు, ఆడపిల్లలకు సంబంధించి వచ్చిన ఎన్నో సమస్యల్లో ఒక్కసారి కూడా మిమ్మల్ని చూడలేదు, బట్ ఇప్పుడు మాత్రం వచ్చారు అంటే నేను చాలా చేశాం, మేము చాలా చేశాం. ఏం చేశారు ఎవరికి తెలియదు. వీళ్ళెవ్వరికీ ఆడపిల్లల రక్షణ పట్ల, ఆడపిల్లల పట్ల, సమాజంలో స్త్రీల మీద పెరుగుతున్న హింస పట్ల ఎటువంటి చింత లేదు. ఇది మనకు పనికొస్తుందా? ఇది విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి పనికొస్తుందా? ఇది మన రాజకీయాలకు పనికొస్తుందా? ఇంతే వీళ్ళు చూస్తారు. బట్ అట్ ద సేమ్ టైం నేను మమతా బెనర్జీని ఏ రకంగానూ సపోర్ట్ చేయట్లేదు. మమతా బెనర్జీని మాత్రమే కాదు, కేసీఆర్ని సపోర్ట్ చేయను, యోగిని సపోర్ట్ చేయను, ఆ కతువాలో అప్పుడున్న వాళ్ళు ఎవరో నాకు కూడా తెలియదు, వాళ్ళని ఎవరిని సపోర్ట్ చేయను. వీళ్ళెవ్వరికీ కూడా స్త్రీల పట్ల, స్త్రీల మీద జరుగుతున్న అన్యాయాల పట్ల, దౌర్జన్యాల పట్ల ఎటువంటి చిత్తశుద్ధి లేదు. అందులో ఏమీ సందేహం లేదు. ఈ చిత్తశుద్ధి లేని వాళ్ళందరూ వచ్చి మాట్లాడటమే ఇక్కడ కష్టంగా అనిపిస్తుంది. సో బ్యాక్ టు ఏం చేయగలం మనం? నేను మళ్ళీ ఇదే ప్రశ్న మళ్ళీ వేసుకుంటా. ప్రతిసారి దుఃఖించడం, ఒక కొవ్వొత్తిని పెట్టుకొని నిలబడటము ఇంతేనా? ఎంతకంటే ఏమైనా చేయలేమా? చెయ్యటానికి చాలా మార్గాలు ఉన్నాయి మనసు ఉంటే. మొదటిది పొలిటికల్ విల్, రాజకీయపరమైన విల్ కావాలి. ప్రపంచంలో స్త్రీల మీద దౌర్జన్యాలు తగ్గిన దేశాలన్నిట్లో కూడా పొలిటికల్ విల్ వల్లనే సాధ్యమైంది. అంటే వాళ్ళు దానికి అవసరమైన విధానాలు రూపొందించి వాటిని చాలా స్ట్రిక్ట్గా అమలు చేశారు. మనకు ఇక్కడ రోడ్ మ్యాప్ ఉంది, మనకు జస్టిస్ వర్మ కమిషన్ ఉంది. ఆయన చెప్తున్నారు రాజకీయ సంస్కరణలు చేయండి, పోలీస్ సంస్కరణలు చేయండి, పోలీసుని సెన్సిటైజ్ చేయండి, స్కూళ్ళలో జెండర్ సెన్సిటివిటీ పెంచండి. ఇవన్నీ పెంచితే చాలా వరకు ఇవి తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకొకటి, జనాల్లో విపరీతంగా హింసను ప్రేరేపిస్తున్న అంశాలేంటి సమాజంలో, వాటి గురించి మాట్లాడండి. వీటికి జెండర్కి చాలా దగ్గరి సంబంధం ఉంటుంది. అంటే ఎక్కడైతే జెండర్ ప్యారిటీ ఎక్కువ ఉంటుందో అక్కడ హింస కూడా ఎక్కువ ఉంటుంది. అంటే మీకు ఎప్పుడు కూడా సమాజంలో ఒక సగభాగం వల్నరబుల్ కండిషన్లో ఉన్నప్పుడు న్యాచురల్గానే మిగిలిన వాళ్ళలో ప్రిడేటర్షిప్ అనేది ఒకటి ఉంటుంది కదా, అది ఎక్కువ బయటకు వస్తూ ఉంటుంది. నిజం చెప్పాలంటే అందరూ చెడ్డవాళ్ళని నేను చెప్పట్లేదు. సమాజంలో 90% పురుషుల్లో ఇటువంటి ప్రవృత్తి ఉండదు, కానీ 10% చాలు కదా. ఒక భారతదేశం తీసుకోండి, 10% అంటే 14 కోట్ల మంది. 1% అనుకోండి, 1,40,00,000 మంది. 1,40,00,000 మంది, 1% మంది భారతదేశంలో ఇటువంటి వాళ్ళు ఉన్నా కూడా ఎంత దారుణంగా ఉంటుందో పరిస్థితి చూడండి. సో అర్థం ఏంటి? 1% కంటే కూడా తక్కువ ఉన్నారు. కానీ మిగిలిన ఈ 99% మంది ఈ పని చేయకపోవచ్చు, కానీ దీనికి తమ మౌనం ద్వారా ఆమోదం తెలియజేస్తున్నారు. అంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు, ఇది సహజమే అని అనుకుంటున్నారు. చాలామందికి చేసే ధైర్యం ఉండకపోవచ్చు, వాళ్ళకి స్టేక్ ఎక్కువ ఉండొచ్చు బేసికల్గా, అందుకని చేయకపోవచ్చు. కానీ దానికి ఒక యాక్సెప్టెన్స్ మాత్రం ఈ మిగిలిన 99% సమాజం నుంచే వస్తుంది. సో వీళ్ళు మారాలి. వాళ్ళ పిల్లలకు ఇళ్లల్లో జెండర్ ప్యారిటీ నేర్పాలి. జెండర్ ప్యారిటీ అంటే స్త్రీలు పురుషులు సమానం అంటే సరిపోదు. ఎందుకంటే ఈక్వాలిటీ అనేది అట్లా గాలిలో ఉండదు. మీరు కులపరమైన అసమానతని పాటిస్తూ, వర్గపరమైన అంటే రిచ్ అండ్ పూర్కి సంబంధించిన అసమానతని పాటిస్తూ స్త్రీలు పురుషులు మాత్రమే సమానంగా ఉండాలి అని మీ పిల్లలకి చెప్తే వాళ్ళు పాటించరు. వాళ్ళు అనుకుంటారు ఈ సమానత్వం అనేది ఒక కన్వీనియంట్ స్లోగన్ అనుకుంటారు. మనకు అవకాశం ఉంటే వాడతాము, లేకపోతే వాడము అని అనుకుంటారు వాళ్ళు. సో అది కాదు. అంటే మొత్తంగా సమాజంలో అన్ని రకాల సమానత్వం కోసం కృషి చేసినప్పుడు, ఒక జనాభాలో సగం మంది తక్కువ అనే ఒక అభిప్రాయాన్ని తుడిచేసినప్పుడు ఇది సాధ్యమవుతుంది. దీనికోసం చేయదలుచుకుంటే వ్యక్తులుగా మనం చేయగలిగింది చాలానే ఉంది. బట్ వ్యక్తులుగా చేయగలిగింది కంటే కూడా ప్రభుత్వ పరంగా చేయగలిగింది చాలా ఎక్కువ ఉంటుంది. ఉదాహరణకు తెలంగాణ తీసుకోండి. తెలంగాణ వచ్చినప్పుడు కొత్త స్టేట్ రాగానే అప్పుడు కొత్తగా ముఖ్యమంత్రి అయిన కె చంద్రశేఖరరావు గారు ఆడపిల్లల మీద జరుగుతున్న నేరాలు అరికట్టడానికి ఏం చేయాలి, పూనం మాలకొండయ్య అధ్యక్షతన ఒక కమిటీ కూడా వేశారు. మేము ఆ కమిటీ దగ్గరికి వెళ్ళాము. 2 రోజులు 3 రోజులు ఫుల్ డే వర్క్షాప్స్ జరిగాయి. మేమందరం కూర్చున్నాము, మాట్లాడాము, మేము రాసి ఇచ్చాము, నోట్స్ తీసుకున్నారు వాళ్ళు. తర్వాత మేమందరం రాసి సబ్మిట్ కూడా చేసాం. ఆవిడ సబ్మిట్ చేసిన దాంట్లో
మేము రాసిన దాదాపు అన్నీ ఉన్నాయి. ఫైనల్గా వాళ్ళు అందులో చేసింది ఒకే ఒక్కటి షీ టీమ్స్ అంతే. ఇంకా తర్వాత ఇంకేమి చేయలేదు. ఆ షీ టీమ్స్ తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఏదైతే మేము జెండర్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయాలని చెప్పాము దాన్ని చేయలేదు ఇప్పటిదాకా కూడా. జెండర్ ఎడ్యుకేషన్ చాలా అవసరం. ఎందుకంటే స్కూళ్ళే మేజర్గా అక్కడే తయారవుతున్నారు. ఇంకోటి అసలు స్కూల్ బయట ఉన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళని ఎట్లా పట్టుకోవాలి, వాళ్ళకి ఎట్లా ఈ జెండర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా మేము మాట్లాడాం. కానీ ప్రభుత్వాలకి వాటి పట్ల అసలు ఎటువంటి పట్టింపు లేదు, ఏ ప్రభుత్వానికి లేదు. ఇప్పుడు శవరాజకీయాలు చేస్తున్న వాళ్ళకు లేదు, చేయని వాళ్ళకు లేదు. ఎందుకంటే మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం ఈ దేశంలో స్త్రీలకు చాలా గౌరవం ఉందని. అది నిజం కాదు. గౌరవం ఉంటే ఇంత ఘోరంగా ఎందుకుంటుంది? గౌరవం ఉంటే ప్రపంచంలో స్త్రీలు సేఫ్గా బతికే దేశాల్లో భారతదేశం ఎందుకు లేదు? స్త్రీలను పూజించే దేశంలో ఎందుకు ఇంత దారుణాలు జరుగుతున్నాయి? ఇది బహుశా మనం అందరం కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. స్త్రీలు స్వేచ్ఛగా చదువుకునే, ఉద్యోగాలు చేసుకునే అవకాశం కల్పించడం ఇవన్నీ చాలా చాలా ముఖ్యం. పని చేసుకునే అన్న మాట వచ్చినప్పుడు పోష్ గురించి మాట్లాడాలి. అంటే పని స్థలాల్లో వేధింపులకు సంబంధించి అదొక చట్టం ఉంది పేరుకు. అది కూడా చాలామంది విమెన్ యాక్టివిస్టులు అడిగితే వచ్చింది. బట్ ఆ చట్టాన్ని ఎవ్వరు కూడా పాటించరు. పేరుకే ఆ చట్టం ఉంటుంది కానీ ఎవరు పాటించరు. నేను చెప్తున్నాను కదా, మా మీడియా సంస్థల్లో కూడా అన్ని చోట్ల పేరుకే కమిటీ ఉంటుంది. బట్ కమిటీ ఉందన్న విషయం కూడా ఎవరికి తెలియదు. వాటిని ఎక్కడ డిస్ప్లే చేయరు. ఎవరికన్నా సమస్య వస్తే చెప్పుకోవడానికి కూడా ఎవరు ఉండరు. అటువంటి ఒక పరిస్థితి మీడియాలోనే ఉన్న తర్వాత ఇంకా నేను వేరే చోట ఊహించగలను. చాలా చోట్ల అసలు అటువంటి కమిటీసే లేవు, ఉన్నవి కూడా పనిచేయట్లేదు. సో మనం మన చుట్టూ ఇప్పుడు ఉదాహరణకు మనం పనిచేసే చోట ఐసీసీ ఉందా లేదా, లేకపోతే ఎందుకు లేదు, దాని గురించి అడగటం, దానికి సంబంధించి డిస్ప్లే చేయమంటాం, అవేర్నెస్ పెంచడం, ఇలాంటివి ఇక్కడ నుంచి మొదలుపెట్టి మన స్కూళ్ళలో జెండర్ లెసన్స్ చెప్పండి మీరు అని మనం ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటం. ఎక్కడ ఎవరికి ఎంత వీలైతే అంత చేద్దాం. బట్ ఎంత చేసినా కూడా మనం చేసేది ఇంతనే. గవర్నమెంట్కి విల్లు ఉండాలి. విల్లుంటే చాలా మారుతాయి. స్త్రీల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉన్న వాళ్ళు అధికారాల్లోకి రావాలని కోరుకుందాం. ముఖ్యంగా స్త్రీలుగా అటువంటి వాళ్ళని మాత్రమే మనం ఎన్నుకోవాలని కూడా అనుకుందాం. ఎందుకంటే ఇప్పటిదాకా మనం ఎన్నుకున్న వాళ్ళు అన్ని రాజకీయ పక్షాల్లోనూ అలాగే ఉన్నారు. ధర్మం గురించి మాట్లాడేవాళ్ళు అలాగే ఉన్నారు, లేని వాళ్ళు అట్లాగే ఉన్నారు. 20 నిమిషాలకో రేపు కాస్త ఇప్పుడు 10 నిమిషాలకో రేపుకి వచ్చింది దేశంలో. సో పొలిటికల్ విల్ అనేది మారాలని మనం కోరుకుందాం. స్త్రీలను పూజిస్తామని చెప్పేవాళ్ళు నిజంగా వాళ్ళు ఆ మాట చెప్పట్లేదు. అదొక కన్వీనియంట్ స్లోగన్ మాత్రమే. బేటీ బచావో లాంటిదే. బహుశా ఇది ఒక ర్యాంట్ లాగా ఉండుంటుంది. దీనికి ఏమీ ఒక కంక్లూజన్ అంటూ నేనేం చెప్పలేను. జస్ట్ నేను ఇదంతా కూడా మీతో పంచుకోవడం కోసమే ఈ వీడియో చేశాను. థ్యాంక్ యూ ఇదంతా విన్నందుకు.